మరి ఇవాళ మేము 2,02,735 ఉద్యోగాలు ఇవాళ ఇచ్చినామంటే ఇది కేసీఆర్ గారి గొప్పతనమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యావత్ తెలంగాణ ప్రజల్ని మరొకసారి గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా ఏ విధంగా అయితే కేసీఆర్ గారు వీళ్ళు అబద్ధాల కోరు మీద ప్రభుత్వం ఏర్పాటు చేసిరో, మేము ఉద్యోగాలు ఇయ్యలే అని అబద్ధాలు చెప్పిర్రో, ఇవాళ మేము ఇచ్చిన 1,60,063 మందికి ఇవాళ జీతాలు వేసింది రేవంత్ రెడ్డి గారే కదా, వాళ్ళ ప్రభుత్వమే కదా మేము ఇస్తే. మరి ఇది నిజం కాదా? ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తారు? దాంతో పాటు ఇవాళ ప్రైవేట్ రంగం తీసుకోండి. ఇవాళ ప్రైవేట్ రంగం తీసుకుంటే ప్రైవేట్ రంగం కంటే ముందు ఒకసారి ఏ డిపార్ట్మెంట్ లో మేము ఎన్ని ఇచ్చినాం అనేది కూడా మీకు డీటెయిల్ గా కూడా ఒకసారి నేను చెప్తాం. దయచేసి ఖచ్చితంగా అన్ని పేపర్లలో మీడియా ఛానల్లో ఇవి చూపించాలి. ఈ కాపీ కూడా మీ ప్రెస్ మిత్రులందరికీ కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఒక్కసారి ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఉద్యోగాలు ఫిల్ చేసాం అనేది చదువుతా ఒక్కసారి మీరు చూడండి. అగ్రికల్చర్ అండ్ కార్పొరేషన్ లో 5,303 ఉద్యోగాలు ఫిల్ చేసాం. యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ లో 1,135 ఉద్యోగాలు ఫిల్ చేసాం. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ లో 2,552 ఉద్యోగాలు ఫిల్ చేసాం. ఎనర్జీ డిపార్ట్మెంట్ లో 52,324 ఫిల్ చేసాం. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 2,152 ఉద్యోగాలు ఫిల్ చేసాం. ఫైనాన్స్ లో 28, జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో 219, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 8,132, మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ లో 0, హోమ్ డిపార్ట్మెంట్ లో 46,850, ఇలా ఇండస్ట్రీస్ కామర్స్ లో 20, ఇరిగేషన్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ లో 895, లేబర్ డిపార్ట్మెంట్ లో 55, లా డిపార్ట్మెంట్ లో 12, మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 3,745, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ లో 1,957, పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ లో 10,763, ప్లానింగ్ లో 474, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 3,543, షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ లో 3,770, సెకండరీ ఎడ్యుకేషన్ లో 9,143, ట్రైబల్ వెల్ఫేర్ లో 1,537, ఇవాళ ఉమెన్, చిల్డ్రన్, డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ లో 147, ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ లో 5,327. ఇవి మొత్తం కలిస్తే 1,60,083 ఉద్యోగాలు మేము ఇచ్చింది. ఇది నా సొంత కవిత్వం కాదు. ఈ కాయిదము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇస్తున్న లెక్కలు, డీటెయిల్ గా ఇచ్చిన లెక్కలు. ఇది ఆన్లైన్ లో మీరు టైప్ చేస్తే కూడా వస్తుంది. ఇది వీళ్ళ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవాళ వీళ్ళకి జనవరి 4th రోజు ఈ 1,60,043 మందికి జీతాలు ఇచ్చినామని ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన లెక్క అని చెప్పి సందర్భంగా మీరందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటు ఇంకా 42,652 కూడా ఆల్రెడీ డిపార్ట్మెంట్ వైజ్ కూడా మీకు లెక్కలు ఇస్తున్నాం. ఇవి కూడా ఆల్రెడీ ఫిల్ అయితే ఉన్నాయి. ఎగ్జామ్ కోర్టులో షెడ్యూల్ ఉన్నది కూడా మీ అందరు కూడా ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను. దీంతో పాటు ఇవాళ ప్రైవేట్ రంగం తీసుకుంటాం.